వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే మే 18th హైదరాబాద్ లో జరగబోయే 1 డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రీవియస్ వీడియోలో మీరు మాట్లాడినటువంటి మాట ఈ 4 S'లు ఉన్నాయి చూసారా. జనరల్గా అంటే మనిషి దేంట్లో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు అని అంటే కొంతమంది స్ట్రగులింగ్లోకి, కొంతమంది సర్వైవల్ మోడ్లోకి, కొంతమంది సక్సెస్ మోడ్లోకి, కొంతమంది ఏమో సిగ్నిఫికెంట్ మోడ్లోకి. బట్ మనకు ఆ స్ట్రైవ్ ఎప్పుడు వస్తుంది అంటే వెల్త్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఈ మూడింటిని ఫేస్ చేసుకొని మనిషి సక్సెస్ మైండ్తో ఉన్నప్పుడు మాత్రమే మనకు వృద్ధి అనేది వస్తుంది. స్ట్రైవ్ మైండ్ సెట్లకు రావాలి అని అంటే దానికి మీరు ఎగ్జాంపుల్ ఇవ్వడం కూడా జరిగింది. అండ్ ప్రీవియస్ వీడియోలో నాకు బాగా నచ్చినటువంటి మాట, మైండ్ సెట్ ఎప్పుడూ కూడా కొన్నిసార్లు ప్లేస్ని బట్టి కూడా ఉంటుంది. అవునండి. సామూహికంగా ఒక 1000 మెంబర్స్ని గ్యాదర్ చేసి ఒక చోట క్లాస్ అనౌన్స్ చేయబోతున్నాము మే 18th. సో ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఆఫ్లైన్ క్లాస్ ఒక 1000 మెంబర్స్ ఏదున్నా సరే, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒక 1000 మెంబర్స్ కలిసి ఒక చోట ఏదన్నా సామూహిక కూడికతోటి ఏదన్నా ఒకటి అనుకొని విష్ కనుక చేయగలిగితే, థాట్ రిలీజ్ చేస్తే అది వెంటనే అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మే 18th ప్రోగ్రామ్ హైదరాబాద్లో ఉంటుంది, ఆఫ్లైన్ ఆ రోజు సెషను. సో మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడే ఉంటుంది మీకు. నేను అన్వర్ గారు ఉంటాము. ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్కి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో ధనవంతులు రావడానికి ఒక ఫార్ములా ఉందండి, M3 ఫార్ములా. M3 గుర్తుపెట్టుకోండి. M3 అని అంటే మనకు RRR లాగా R3 లాగా M3 అని ఉంది. M3 అంటే ఏంటంటే మిలియనియర్ మనీ మెడిటేషన్. మిలియనియర్ మనీ మెడిటేషన్ జాగ్రత్తగా ఉండండి. సో దిస్ ఈస్ ఫస్ట్ మిలియనియర్ మనీ మెడిటేషన్. ఈ మిలియనియర్స్ అందరూ కలిపి ఒకే దగ్గర కానీ మెడిటేషన్ చేస్తే, అది కూడా మనీ గురించి చేస్తే ఎలా ఉంటుందంటే, అప్పుడప్పుడు మీరు మన చిన్నప్పుడు స్కూల్లో ఎవరైనా ఆవలింతిస్తే మనకు కూడా ఆవలింత వచ్చేస్తుంటుంది. సో మా అవతల వాళ్ళు అంటే మన బ్రెయిన్లో మోటార్ సెల్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే మిర్రర్స్ అవతల వాళ్ళు డల్గా ఉన్నారు అనుకోండి, మనం కూడా డల్ అయిపోతాం. అవతల మీరు ఎప్పుడైనా మన బస్ స్టాండ్కి వెళ్ళి కాంప్లెక్స్ వెళ్ళినప్పుడు ఎవరైనా కొత్త నవ్వారు అనుకోండి, ఫస్ట్ మనం చూస్తాం ఎవరురా కొత్తలా మనకు తెలుసా అన్న హాయ్ అని నవ్వారు అనుకోండి, మనం కూడా హాయ్ అని నవ్వుతాం. అంటే ఏదో నవ్వారు కదని చెప్పేసి కొత్త వాళ్ళు కూడా. లిఫ్ట్లో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంది, లిఫ్ట్ వెళ్ళినప్పుడు కొంతమంది చూసి మనం చూసి సీరియస్గా చూస్తే మనం కూడా ఎలా చూస్తుంటాం, ఇలా చూస్తుంటూ ఉంటాం. మీరు ఎప్పుడైనా బైక్ మీద కార్ మీద వెళ్ళిపోతున్నప్పుడు, కార్లు వెళ్తున్నప్పుడు బైక్ వాళ్ళు కొంతమంది తప్పు వాళ్ళే గుద్దిసి వెళ్ళిపోతారు, మళ్ళీ వాళ్ళు సీరియస్ అవుతారు. మనం ఏమంటామని మనం కూడా ఎలా చూస్తాం, సీరియస్గా చూస్తాం. అదే వాళ్ళు సారీ బాస్ అన్నారు, ఇట్స్ ఓకే అని అంటాం. అందువల్ల ఏంటంటే సారీ చెప్తే పర్సెప్షన్ మారుతుంది. అదే ఆ పర్సన్ సీరియస్ చూడండి, మనం ఆ రోడ్ టర్నింగ్ దాకా చివరిగా సీరియస్ చూస్తాం, రోడ్ టర్నింగ్ దాకా అని చెప్పి. అందువల్ల ఏంటంటే చుట్టూ ఉండే వ్యక్తులు బట్టి కూడా మన ఎనర్జీస్ అనేవి ఆధారపడి ఉంటాయి, మన మైండ్ సెట్ ఆధారపడి ఉంటాయి. సో అందుకే చెప్తున్నాను, ఆ రోజు మీరు అన్నట్టు ఒక నియర్లీ 1000 పీపుల్ మనం ఏం చేస్తామంటే ఫుల్ చాంటింగ్, అంటే ఏ వర్డ్స్ స్విచ్ వర్డ్స్ చాంటింగ్ చేస్తే మనీని ఫాస్ట్గా అట్రాక్ట్ చేయొచ్చు అనే టెక్నిక్ చెప్తానండి. అయితే ఇక్కడ ఈ వీడియో చెప్పేదంటే 10-10-10 రూల్తో మనీని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు. సింపుల్ 10-10-10 రూల్తో మనీని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు చూద్దామండి. ఫస్ట్ పాయింట్, మనీని అట్రాక్ట్ చేయాలంటే మన ఇంట్లో ఈ యొక్క టెక్నిక్ వాడాలి. సో ఇల్లుని మనం నీట్గా పెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా పెద్ద స్టార్ హోటల్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎలా ఉంటుంది అంటే ఫీలింగ్, ఎంట్రన్స్ చాలా నీట్గా ఉంటుంది, గ్లాసెస్ చాలా దీనిగా ఉంటాయి. సో అలాంటి మనం ఈ టెక్నిక్ ఎలా వాడాలి ఇంట్లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి శుభ్రత సమస్య చూడండి, ఇది ఎలా ఉందో. చాలామంది అంటే చాలామంది చెప్పే టైం ఏంటంటే లేడీస్ ఎక్స్క్లూజివ్ ఏమంటారంటే, ఇంత పెద్ద ఇంటికి చేసుకోవడానికి నన్ను నడుము పెట్టేస్తుందండి, మీకేం తెలుసు మీరు చెప్తారు అని అంటుంటారు అనమాట. వెంటనే ఫస్ట్ సీరియస్గా అడిగిన, అలా కాదే బంగారం, కొంచెం నువ్వు టైం పెట్టుకుని క్లీన్ చేసుకో అని అంటుంటారు అన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఈ టెక్నిక్ అద్భుతంగా ఉపయోగపడుతుంది, జాగ్రత్తగా వినండి. అంటే చాలామంది ఇల్లు ఎందుకు క్లీన్ చేసుకోవాలంటే సమయం లేకపోవడం. అంటే ఎందుకు సార్ ఈ వైఫ్ అండ్ హస్బెండ్ గురించి చెప్తున్నారంటే, పెళ్ళైన కొత్తలు ఎలా ఉంటుందంటే పొగుడుకోవడానికి టైం సరిపోద్ది, అబ్బో నువ్వు సూపర్, నీ హెయిర్ సూపర్, నీ కళ్ళు సూపర్, ఆ తర్వాత తిట్టుకోవడానికి టైం సరిపోద్ది అనమాట ఎంతసేపు. సో ఎందుకనంటే చాలా మంది రిలేషన్షిప్లోనే మాధుర్యం ఉంటుందండి. కొట్టుకున్నా తిట్టుకున్నా ఏది చేసినా సరే అక్కడ ఆ రిలేషన్షిప్లో ఉండేటువంటి స్వీట్నెస్ మనకి ఇంకెక్కడ కనిపించదు. అబ్సల్యూట్లీ. ఇంకా సెకండ్ పోర్షన్కి వచ్చేటప్పటికి ఏదైనా ఉంది అని అంటే ఫ్రెండ్షిప్లో ఉంటుందేమో కానీ, బట్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఇస్ ఎవర్ గ్రీన్ అండ్ నెవర్ ఎండింగ్. కంపల్సరీ. మీరు అన్నట్టు ఏంటంటే సరైన లైఫ్ పార్ట్నర్ దొరకడం కూడా, అంటే నేను చెప్తాను 2 రకాల పార్ట్నర్స్ ఇంపార్టెంట్ లైఫ్లో, లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్. ఈ 2 పార్ట్నర్స్ పర్ఫెక్ట్గా ఉంటే లైఫ్లో సక్సెస్ దూసుకెళ్ళిపోతుంది. కొంతమందికి ఎట్లా ఉంటే ఇంటికి వెళ్తే రచ్చగెళ్ళరు, రచ్చగెలిస్తే ఇంటికి వెళ్ళరు. చాలా మంది ఇంట్లో ఎలా ఉంటారంటే ఇల్లు నీట్గా పెట్టుకో అని. కొంతమంది లేడీస్ ఎలా ఉంటారంటే ఏంటండి స్నానం చేస్తారు, టవల్ అక్కడే పడేస్తారు, ఏంటి ఒక గేదెలు స్విచ్ ఆపరా, ఏం ఆపరా అని అంటుంటారు. సో ఇలాగా చాలా మంది నాకు టైం లేదు అని అంటుంటారు అన్నమాట. అలాంటి వాళ్ళ కోసం ఈ టెక్నిక్ అనమాట 10-10 రూల్తో. సో ఇంట్లో ఎలా హ్యాపీగా ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో చాలా మంది ఎందుకు శుభ్రంగా పెట్టుకుంటే, నాకు
టైం లేదు, సమయం లేకపోవడం, చాలా బిజీ అయిపోతారు, ఇల్లంతా గజిబిజిగా ఉంటుంది అనమాట. సో అయితే ఈ వీడియోలో ఏం చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 10-10 రూల్ అంటే ఇంట్లో 10 ప్రదేశాలు ఈ వీడియో చూసినప్పుడే మీరు ఏం చేయాలి, ఇంట్లో 10 ప్రదేశాలు ఎంచుకోండి ఎక్కడ క్లీన్ చేయాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా 10 అనవసర వస్తువులు తొలగించాలండి. దిస్ ఇస్ వెరీ దిస్ ఇస్ కాల్డ్ క్లటరింగ్, డీక్లటర్ అంటారు. డీక్లటర్ ఎప్పటికప్పుడు మన మొబైల్ని వాట్సాప్ మెసేజెస్ కానీ ఇమేజెస్ కానీ డీక్లటర్ చేసుకోవాలి. చాలామంది డీక్లటర్ చేసుకోరు, అంటే రిమూవ్ చేసుకోరు అనమాట. చూడండి చాలామంది ఏం చేస్తారు, మీరు ఎప్పుడైనా ఆఫీస్ రూమ్ కానీ మన ఇల్లు కానీ క్లీన్ చేసుకుని చూడండి ఎంత అన్నెసెసరీ చెత్త వస్తుంది. ఎప్పటికప్పుడు డైలీ అనేది కంపల్సరీ క్లటరింగ్ చేసుకోవాలన్నమాట. ప్రతి ప్రదేశానికి 10 నిమిషాలు కేటాయించాలి. సో అంటే 10 ప్రదేశాలు ఇంట్లో సెలెక్ట్ చేసుకోవాలి, 10 అనవసర వస్తువులు రిమూవ్ చేయాలి ఇంట్లో నుంచి, అండ్ ప్రతి 10 నిమిషాలు కేటాయించాలి. కొంతమంది ఎలా ఉంటారంటే ఎక్స్పైర్ అయిపోయిన వస్తువులు కూడా జాగ్రత్త దాచుకుంటారు, పొట్టిగా అయిపోయిన బట్టలు కూడా దాచుకుంటారు, ఎందుకంటే ఇంత కాస్ట్లీ బట్టలు ఇచ్చేయకూడదని చెప్పేసి. సో నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మనం అంటే బయటికి పంపిస్తామో కొత్త ఎనర్జీ వస్తుంది, పాత ఎనర్జీ ఎప్పుడైతే మనలోంచి వెళ్ళిపోతుందో కొత్త ఎనర్జీ వస్తుంది. ఇది చాలా మందికి తెలియని విషయం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఏ ప్రదేశాలు ఎంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇక్కడ మీరు చూడగానే ఎంత బాగుందండి. నేను అందుకే అందరూ చెప్తాను, ఇంట్లో మొక్కలు పెట్టుకోండి. మా నేను ఇంట్లోనే మొత్తం 30 మొక్కలు పెట్టుకున్నాను, హాల్లో, బెడ్రూమ్లో, ఈవెన్ ఆఫీస్ రూమ్లో కూడా. సో అయితే ఏ ప్రదేశాలు ఇంట్లో సెలెక్ట్ చేసుకోవాలి. వంటగది, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడే జనరల్గా అందుకే చాలామంది అంటే వంటగదిని లక్ష్మీ నిలయం అంటారండి. మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే, ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, సింకు ఏదైతే ఉందో సింక్ ఉందో అండ్ ఒకే ఫ్లోర్ మీద అంటే ఒకే పలక మీద సింకు అట్ ద సేమ్ టైం స్టవ్ ఉండకూడదు. ఇది చాలా రాంగ్ అనమాట. అలా అవడం వల్ల ఏంటంటే ఆ ఫుడ్లో ఉన్న ఎనర్జీ పోతుంది, అండ్ ఇంకోటి అంటే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది, ఇంట్లో అశాంతి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఒకే వంటగదిలో ఒకే లైన్లో చాలామంది ఏమంటారంటే, ఇక్కడ స్టవ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ సింక్ ఉంటుందండి. సో మధ్యలో మీరు ఏం చేయాలంటే, అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అలాంటి చిన్న పూల కుండీలు పెట్టుకోవాలి. దానివల్ల ఎనర్జీస్ అనేది న్యూట్రలైజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కబోర్డ్స్ చూడండి ఎంత నీట్గా ఉంది. మీరు ఏదైనా స్టార్ హోటల్కి వెళ్తే మనకి ఓపెన్ చేయగానే అక్కడ టవల్స్ కూడా ఎలా పెడతారంటే నీట్గా పెడతారు, లేదా బొమ్మల్లాగా అంశల్లాగా ఏదో రకరకాల లవ్ సింబల్స్తో పెడుతుంటుంటారు. మన దాంట్లో ఎలా ఉంటాయంటే మొత్తం ఒకటి తీస్తే అన్నీ పడిపోతాయి, ఒకటి లాగే అనుకోండి టపటపటపట అన్నీ పడిపోతుంటుంటాయి. దిస్ ఇస్ అ వెరీ అరేంజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆర్గనైజేషన్ మళ్ళీ చెప్తున్నానండి, ఆర్గనైజేషన్ అనేది మనం కానీ నేర్చుకుంటే లైఫ్లో ఎక్సలెంట్. అయితే ఈవెన్ ఇప్పుడు మీ అందరూ చూస్తున్నారు, చెప్పడం కాదు, నేను చేసిన తర్వాత ఏదైనా పీపీటీలు చెప్తానండి. సో ఇది మీరు చూడండి, నేను మొక్కలు ఉంచమని చెప్తున్నాను. ఇది మీరు నా ఆఫీస్ రూమ్ అండి, నా ఆఫీస్ రూమ్ మీరు చూసుకుంటే హైదరాబాద్లో నా ఆఫీస్ రూమ్ ఇది. సో మీరు ఇక్కడ తీసుకుంటే చూడండి అన్నీ ఎంత నీట్గా పుస్తకాలు ఉన్నాయి, అక్కడ నా డ్రీమ్ కార్ ఫెరారీ ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి, ఎవ్రీథింగ్ అన్నమాట. సో అన్నీ కూడా ఏంటంటే మిమ్మల్ని ఇన్స్పైర్ ఏవైతే చేస్తుంటే అవి పెట్టారు. యా అబ్సల్యూట్లీ. స్వామి వివేకానంద గారిది గారు ఒక మాట చెప్పారు, అది నాకు చాలా ఇష్టం. అందుకే నేను ఇప్పుడు అది మా ఇంట్లో పెట్టుకుంటే ఇక్కడ కూడా, ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ వెన్ యూ ఆర్ బిజీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ వెన్ యూ ఆర్ బిజీ. సో ఇఫ్ యూ ఆర్ లేజీ ఇట్స్ నాట్ ఈజీ. అందువల్ల మీరు బిజీగా ఉంటే ఏ పనైనా చేసేయగలరు టక్ అని చెప్పేసి. సో ఇంకోటి అంటే ఏ ప్రదేశాలు ఎంచుకోవాలంటే, సో ఇక్కడ మీరు చూడండి ఇది ఏంటిది, మీరు అబ్జర్వ్ చేస్తే డ్రెస్సింగ్ టేబుల్. కొంతమంది డ్రెస్సింగ్ టీంలో ఆ దూవెన ఎక్కడ ఉంటుందో తెలియదు, అది ఏది ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇది చూడండి ఎంత నీట్గా ఉంచుకున్నారో, ఇది చాలా అవసరం అండి. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఏ వస్తువులు తొలగించాలి, పాత అన్నెసెసరీ విషయాలను తొలగించాలండి. క్లట్టర్ ఎంత ఉంటుందో మీ ఆఫీస్ రూమ్లో కానీ మీ ఇంట్లో కానీ మీకు అంత అంటే క్లారిటీ ఆఫ్ థాట్స్ ఉండవు. దిస్ ఈజ్ యాక్చువల్ అంటే ఎనర్జీస్ అనమాట. అండ్ ఇక అనవసరమైన వస్తువులు పాత పడిపోయినవి వాటివన్నీ కూడా తొలగించాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ముందు పిక్చర్ చూపిస్తాను, ఇది అంత నీట్గా ఉంది, ఇది ఎలా ఉంది. క్లట్టర్ ఎప్పుడైతే రిమూవ్ చేస్తారో, నేను May 18th వర్క్షాప్న ఒక ఎనర్జీ అంటే క్లారిటీ ఆఫ్ థాట్స్ ఎలా తెచ్చుకోవాలి అని ఒక టెక్నిక్ చేయబోతున్నాను అనమాట. క్లారిటీ ఆఫ్ థాట్స్ చాలా పవర్ఫుల్. సో ఇంకొకటి ఏంటంటే, ఇంకా తీసుకుంటే లాస్ట్కి మనం చెప్పేది 10 నిమిషాల ప్రాముఖ్యత. ఫైనల్గా ఒక ప్రదేశానికి అంటే చాలామంది గంటలు ఒకే ప్లేస్లో ఉండిపోతారు. అలా కాకుండా ఒకే ప్రదేశానికి అంటే ఇంట్లో డిఫరెంట్ ప్లేసెస్కి 10 నిమిషాలు టైం ఇవ్వాలి. 10 నిమిషాలు చాలు టక్ అని చెప్పేసి. అండ్ దీనివల్ల అంటే 0 అలసట ఉంటుంది మీకు, అట్ ద సేమ్ టైం అలసట లేకుండా పని చేసుకోవచ్చు. అది నేను ఒకటే చెప్తాను, లైఫ్లో ఏ పనైనా చేయండి, ఏడుస్తూ పని చేయొద్దండి. సో అందుకే మన పాత పాడుంది, ఆడుతూ పాడుతూ పని చేస్తూ ఉంటే అలుపు సలిపే ఉన్నది. మీరు నవ్వుతూ ఉంటే మీ చుట్టుపక్కల కూడా నవ్వుతుంటుంటారు. మీకు డేల్ కార్నింగ్ అతను చెప్తాడు, ప్రపంచంలో ఎవరు కూడా ఏడుస్తూ ఉన్న వాళ్ళతో పని చెయ్యరు. అది ఎంత టాలెంట్ పీపుల్ అయినా. సో ఈ విధంగా మీరు ఇల్లు నీట్గా పెట్టుకొని, ఇల్లు ఎంత కలగా ఉంటే మీ జీవితం అంత కలగా ఉంటుంది. చిన్న స్థలం అయినా కూడా ఎంత నీట్గా చూడండి, ఇంట్లోకి వెంటిలేషన్ రావాలి, గాలి రావాలి, ఇలాంటివి చాలా నేను టెక్నిక్స్. ఇది ట్రైలర్ మాత్రమే, అభి పిక్చర్ బాకీ హే May 18th.
సో నేను మీకు ఫుల్ డే వర్క్షాప్లో ఇంకా ఎంత నీట్గా మనం తక్కువ టైంలో ఎక్కువ పెట్టుకోవచ్చు, ఎనర్జీస్ని ఎలా హీల్ చేసుకోవచ్చు, ఆరా క్లెన్సింగ్ ఎలా చేసుకోవచ్చు, చెన్నై నుంచి lakhs of rupees ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నాను ఆరా క్లెన్సింగ్ చేసుకోవడానికి. సో ఇవన్నీ కూడా ఉంటుంది. సో మీరు మే 18 వస్తాను అనుకుంటే కింద కామెంట్స్ ఎస్ ఐఎమ్ కమింగ్ అని టైప్ చేయండి. ఐఎమ్ వెయిటింగ్ అంటాను. ఎస్ ఐఎమ్ కమింగ్, ఐఎమ్ వెయిటింగ్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సరే? ఎస్, ఈసారి క్లాస్ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు అయిన క్లాసులను ఒక లెక్క, ఈసారి క్లాస్ ఒక లెక్క. ఎందుకంటే May 18 ఈసారి హైదరాబాద్లో ఎప్పటి నుంచి చాలా మంది అడుగుతున్నారు సార్ ఆఫ్లైన్ సెషన్ పెట్టండి, ఒక ఫుల్ డే వర్క్ షాప్ పెట్టండి అని చెప్పేసి అంటున్నాను. సో ఇక్కడ చెప్తున్నానండి, May 18న ఫుల్ డే మిలినియర్ వర్క్ షాప్ అండ్ మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ షాప్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా May 18 ఒక్క రోజు మిగతా రోజులన్నింటినీ మార్చేస్తుందండి. మళ్ళీ చెప్తున్నా, అప్పుల నుంచి ఆస్తులకి, మిడిల్ క్లాస్ టు మిలినియర్ కి, అండ్ మళ్ళీ చెప్తున్నా తాకట్టులో ఉన్న బంగారాన్ని ఆకట్టుకోవాలన్నా ఒకే ఒక్క రోజు మీ లైఫ్ లో ఒక్క రోజున May 18 నా దగ్గరికి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, యు ఆర్ నాట్ గోయింగ్ టు ద సేమ్. నెక్స్ట్ రోజు నుంచి మీ యొక్క నెట్వర్క్ పెరుగుతుంది, మీ మైండ్ సెట్ మారిపోద్ది, ఎవ్రీథింగ్. ఒకే ఒక్క రోజు, నేను మళ్ళీ చెప్తున్నా, ఒకే ఒక్క రోజు May 18 హైదరాబాద్ లో జరగబోయే ఈవెంట్కి కానీ మీరు రాగలిగితే, మీరు నన్ను లైవ్ లో చూడండి, నా ఎనర్జీ ఎలా ఉంటుంది. నేను lakhs of rupees ఖర్చు పెట్టి ఈరోజు వరల్డ్ క్లాస్ కోచ్గా చేస్తున్నాను, 30 దేశాల్లో చేస్తున్నాను. సో ఆ ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఇప్పటిదాకా యూట్యూబ్ లో కూడా మీరు చూడండి, పవర్ఫుల్ కంటెంట్. ఒక్కరోజు మిలియనర్స్ డబ్బుని ఎలా మేనేజ్ చేస్తారు, మిలియనర్స్ డబ్బుని ఏం చేస్తారు, అసలు మీరు మిలియనర్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, 3 years 2 years, అసలు ప్లానింగ్ ఎలా చేసుకోవాలి. ఒకే ఒక్క రోజు లైఫ్ మొత్తం ప్లానింగ్ ఇచ్చేస్తారు, లైఫ్ మొత్తం కూడా ప్లానింగ్. ఇంత కాన్ఫిడెంట్ చెప్తున్నానండి, కాన్ఫిడెంట్ గాని మళ్ళీ మీరు కానీ ఒకే కానీ గ్రాస్ప్ చేసుకోగలిగితే యూ కెన్ అట్రాక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్. సార్ ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ లో ఉంటుంది, మీరు డైరెక్ట్ గా ఎనర్జీని చూడడానికి అవకాశం ఉంటుంది. ఆ ఎనర్జీలో నేను కూడా మీతో పాటే ఉంటాను. సో May 18 జరగబోయేటువంటి హైదరాబాద్ ఆఫ్లైన్ సెషన్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అని అంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.